అందరికీ నమస్కారం. నేను దస్తగిరి, స్టేట్ మైనార్టీ సెల్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ వైఎస్ఆర్సీపీ. ఏదైతే దేశంలో మొత్తం ముస్లిం సమాజం పైన విషయం కక్కుతున్నటువంటి మోడీతో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్నేహం కొనసాగిస్తారా? ఎక్కువ మంది జనాభా ఉన్నటువంటి ముస్లిం సమాజానికి దేశ సంపద పంచడం పైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వైఖరి ఏంటో స్పష్టంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే నిన్న మోడీ ఎన్నికల ప్రచారంలో ముస్లిమ్స్ పైన చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము. మోడీతో అసలు ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏంది? స్వలాభం కోసమే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నారని చెప్పి అసలు వారి మధ్య పొత్తుకున్నటువంటి అగ్రిమెంట్ ఏందనేది కూడా మేమే చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఏదైతే చంద్రబాబుకు సంబంధించినటువంటి చంద్రబాబు కుమారుడు లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసం, లేక దాంతోపాటు చంద్రబాబు లోకేష్ పైనటువంటి కేసులను మాఫీ చేసుకోవడం కోసం ముస్లిం సమాజాన్ని మొత్తాన్ని తాకట్టు పెట్టారని మేము చాలా బలంగా నమ్ముతున్నాం. స్పష్టంగా తేటతెల్లమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికల విషయంలో ముఖ్యంగా నిన్నటి వరకు కూడా 4% రిజర్వేషన్ పైన రకరకాలుగా ఏదైతే ఇప్పటికీ తెలంగాణలో కిషన్ రెడ్డి ప్రకటించారో, గతంలో హోంశాఖ భారతదేశ హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా కూడా 4% పైన భారతీయ జనతా పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే 4% రిజర్వేషన్ తొలగిస్తామని చాలా స్పష్టంగా చెప్పినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఇటు టీడీపీ, జనసేనకి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి కొన్ని ముస్లిం సంఘాలు ఖండించేటువంటి మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. నిన్న మోడీ చేసిన వ్యాఖ్యలతో చాలా స్పష్టంగా ఇటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీల స్టాండ్ స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఓ పక్క షర్మిల చాలా స్పష్టంగా మేము ఎన్డీఏకి వ్యతిరేకంగా అని చెప్తున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీతో పాటు ఈ ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తున్నట్టు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా ముస్లిం సమాజం ఏదైతే తెలుగుదేశం పార్టీలో నాయకులు ఉన్నటువంటి వారంతా కూడా మీ స్వార్థం కోసం ముస్లిం సమాజాన్ని నాశనం చేసేటువంటి ఈ పార్టీలకి వంతపడద్దు. ఇప్పటికైనా సరే చాలా స్పష్టంగా ముస్లిం సమాజానికి న్యాయం చేయగలిగ ఏకైక పార్టీ దేశం మొత్తంలో కూడా ఏకైక పార్టీనే గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 2019లో 5 ఎమ్మెల్యే స్థానాలు ఇస్తే ఈసారి 2024లో ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్థులకు అవకాశం ఇవ్వడం, రాజ్యసభకి 2 ఏళ్ల తర్వాత హఫీజ్ ఖాన్ గారిని పంపించడం, ఇదంతా కూడా ముస్లిం పక్షపాతి పార్టీ, ముస్లింస్కి న్యాయం చేయగలిగే ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ మాత్రమే కూడా చాలా గర్వంగా చెప్తున్నాను. ఇప్పటికైనా సరే ముస్లిం సమాజాన్ని కూడా ఏదైతే దేశం మొత్తంలో కూడా విషయం చిమ్ముతున్నటువంటి మోడీతో ఉన్నటువంటి ఏదైతే బేస్గా మొదటి నుంచి కూడా చంద్రబాబుకి కావచ్చు, పవన్ కళ్యాణ్ వీరెవరికి కూడా ముస్లిం సమాజం మీద పాజిటివ్ ఒపీనియన్ లేదు. గతంలో చంద్రబాబు పరిపాలన మనం అంతా చూసాం. ఆయన పరిపాలన కనీసం ఒక మైనార్టీ మినిస్టర్ కానీ, మైనార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు చూడగలిగేటటువంటి రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని తయారు చేయడంలో కూడా పూర్తిగా విఫలం చెందారు. పవన్ కళ్యాణ్ అంటారా, ఆయన కేవలం కమ్మ సోదరులు కావాలి, లేక కాపు సోదరులలో కొంతమందిని మాత్రం చూసుకున్నారు. కానీ జనసేన ఎక్కడా కూడా మైనార్టీకి చెందినటువంటి నేతలు కనిపించరు. ఇలాంటి నేతలు వెనక మన ముస్లిం సమాజాన్ని నడవాల్సినటువంటి అవసరం ఉందా లేదని కూడా ముస్లిం సమాజం కూడా ఆలోచించాలి. అందుకనే ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా 170 స్థానాలు గెలిచేందుకు మన ముస్లిం సమాజం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉండాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ముస్లిం సమాజానికి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినప్పుడు కూడా ఇంటి పెద్ద బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. కాబట్టి ముస్లిం సమాజం ఇప్పటికే ఆలోచించాలి. ఏదైతే మోడీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నటువంటి చంద్రబాబు, జనసేన, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైతే సిద్ధాంతాలను కూడా పక్కన పెట్టి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తుంది. ఇప్పుడు మనం ఓట్ బ్యాంక్ చేల్చడంగా లక్ష్యంగా వెళ్తున్న నేపథ్యంలో మనం మరోసారి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిస్తేనే ముస్లిం సమాజం బాగుపడుతుందనేది కూడా చెప్తున్నాను.